పొలం, ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్స్, లేఅవుట్స్, ఫామ్ హౌస్లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి. సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? కాంటాక్ట్ JK Properties. You dream it, we find it. 7799936999. మీ శత్రువులని ఓడించాలంటే వీటిని తప్పక గుర్తుపెట్టుకోండి. ఆచార్య చాణక్య జీవితంలో జరిగే చాలా విషయాల గురించి ఎంతో చక్కగా వివరించారు. చాణక్య చెప్పినట్లు చేస్తే మనకి దేనిలోనూ తిరుగుండదు. చాణక్య భార్యాభర్తల మధ్య గొడవల గురించి, స్నేహితుల మధ్య గొడవల గురించి ఇలా ఎన్నో విషయాలను చెప్పారు. సాధారణంగా ఎవరికైనా శత్రువులు ఉంటారు. శత్రువులని ఓడించాలని చూస్తూ ఉంటారు. శత్రువులకి మనకి మధ్య పోటాపోటీ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. శత్రువులు ఎప్పుడూ కూడా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాణక్య శత్రువులను ఏ విధంగా ఓడించాలి అనే విషయాన్ని చెప్పారు. మరి ఆ విషయాన్ని ఇప్పుడు చూద్దాం. శత్రువు ఎప్పుడు కూడా రెచ్చగొట్టడానికి చూస్తారట. దాంతో మనకి కోపం వస్తుంది. కోపంలో మనిషి శక్తి, అర్థం చేసుకునే సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. ఇది శత్రువుకి ప్రయోజనకరంగా మారిపోతుంది. దీంతో ప్రశాంతంగా ఉండలేరు. ఏదో ఒక సమస్య కలుగుతుంది. శత్రువులను ఎప్పుడూ కూడా ద్వేషించకూడదు. శత్రువుని ద్వేషిస్తే ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోవలసి వస్తుంది. దీంతో అతని బలహీనతను మాత్రమే చూడగలరు, బలాన్ని చూడలేరు. కనుక శత్రువుని స్నేహితుడిగా చూడాలని చాణక్య అన్నారు. అలాగే భయం మనల్ని బలహీనపరుస్తుంది. భయపడే వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. కాబట్టి భయపడకూడదు. యోధుడులా దాడి చేయాలి అని చాణక్య అన్నారు. మీ పరిస్థితికి మీ శత్రువే కారణం. దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఈజీగా ఓడించవచ్చు.